జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. ఎలా ఉంది ప్రజల స్పందన జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్? జూబ్లీహిల్స్ విషయానికి వస్తే ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మొత్తం కూడా నిరాశతో ఉన్నటువంటి సందర్భం. వాళ్ళ జూబ్లీహిల్స్ విషయానికి వచ్చినప్పటి నుంచి గత 3 ఏళ్ల నుంచి మా 3 టర్మ్ల నుంచి మాగంటి గోపీనాథ్ గారు వారు విజయం సాధించినటువంటి విషయం ప్రజలందరికీ తేటతెల్లమైన విషయం. ఇక్కడ దాచేది ఏం లేదు. రెండు టర్ములుగా అభివృద్ధి చేసి 3వ టర్మ్ కూడా ప్రజల ఆశీస్సులు పొంది విజయం సాధించినటువంటి వ్యక్తి మా అభ్యర్థి మహనీయులు స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు మాగంటి గోపీనాథ్ గారు. అలాంటి వ్యక్తి ఇవాళ మా మధ్యలో లేరనుకోవడం మాకు చాలా బాధాకరంగా కూడా ఉంది. మా పార్టీకి కావచ్చు, మా కార్యకర్తలకు కావచ్చు, వారి కుటుంబానికి కావచ్చు, అందరికి కూడా చాలా బాధ కలిగించే అంశం ఇవాళ. అలాంటి వ్యక్తిని మేము కోల్పోయినందుకు ఇవాళ అదే వ్యక్తిని కోల్పోయి వాళ్ళ కుటుంబానికి ఒక అండదండగా నిలబడాల్సిన అవసరం ఈ బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది కనుక ఈ మాగంటి సునీతమ్మ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి వాళ్ళ కేసీఆర్ గారు ఈ ప్రజాక్షేత్రంలోకి జూబ్లీహిల్స్ గడ్డపైకి ప్రజల ఆశీర్వాదం కోసం పంపించడం జరిగింది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని చూసుకుంటే లోకల్ వ్యక్తిని నేను గత 3 ఏళ్లుగా అంటే 3 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ మాగంటి గోపీనాథ్ గారు చేసింది ఏం లేదు. మేము వచ్చి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మేము చేయగలిగే ప్రస్తావన ఉంది. లోకల్ గా సమస్యల పైన డెవలప్మెంట్ పైన మాట్లాడతాను, సింపతి కోసం నేను మాట్లాడను అని చెప్పేసి ఆయన మాట్లాడారు. నవీన్ యాదవ్ గారి గురించి మాట్లాడితే నవీన్ యాదవ్ గారి కాన్సెప్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి 2 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఉప ఎన్నిక జరిగింది, కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మా ప్రభుత్వం కొత్తగా వచ్చింది 6 నెలలే అయింది, మేము వస్తే మేము మొత్తం ఆ ఆకాశ భూలోకాన్ని మొత్తం వైకుంఠం మొత్తాన్ని కూడా అరచేతిలో చూస్తామని చెప్పారు. ఏమైందండి? 6 నెలల్లో ఉప ఎన్నిక వచ్చింది, ప్రజలు నమ్మిర్రు, గెలిపించిర్రు, అక్కడ ఏం జరగలే. ఇవాళ కూడా సేమ్ బ్లాక్ మ్యాజిక్ జూబ్లీహిల్స్ మీద ప్రయోగిస్తా ఉన్నారు. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ లో ఓడిపోబోతున్నా అన్నది. అందుకని నిదర్శనంగా ఇవాళ 150 కోట్లు అక్కడ మేము ఇస్తున్నామని చెప్పి అవహేళన చేస్తూ పబ్లిక్ ను మభ్య పెడుతూ ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 2 టర్మ్ల నుంచి మా మాగంటి గోపీనాథ్ గారు విజయం సాధించారండి. 3వ టర్మ్ కూడా ప్రజలు ఆశీర్వదించినాక విజయం సాధించారు. ఇంకా అభివృద్ధి లేకపోతే 3వసారి మొన్న మీ పార్టీ అంత జోష్ లో మీరు మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ కూడా గెలిచిరు. మరి హైదరాబాద్ లో మాగంటి గోపీనాథ్ గారు సీట్ ఎందుకు గెలవలేపారు మీరు? అంటే మీరు ఏం చేయలేరు అని చెప్పి హైదరాబాద్ మహానగరానికి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ జిహెచ్ఎంసీలో ఎక్కడ పోతే అక్కడ బుల్డోజర్, ఎక్కడ పోతే అక్కడ హైడ్రా. ఇవాళ ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. నవీన్ యాదవ్ లోకలే ఉండొచ్చు, నాన్ లోకలే ఉండొచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ కూడా అసహనంతో ఉన్నారు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా జూబ్లీహిల్స్ గెలుపు చిరస్మరణీయంగా నిలిచిపోతా ఉన్నది. ఇవాళ ఇక్కడ సురుకు పెడితే అక్కడ ఢిల్లీలో పీఠం కదిలే విధంగా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా చూడబోతా ఉన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మేము బీసీలకు ఏం న్యాయం చేశారు మీరు? ఇవాళ బీసీలకు మీరు చేసినటువంటి న్యాయం ఏంది? 42% రిజర్వేషన్ అని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి మీ రాహుల్ గాంధీ గారిని తెచ్చి అక్కడ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇప్పించారు, దొంగ డిక్లరేషన్. ఇవాళ మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు వస్తలేరండి తెలంగాణ రాష్ట్రానికి? ఇవాళ రాహుల్ గాంధీ గారు సమాధానం ఎందుకు చెప్తలేరు? ఇవాళ యూసుఫ్గూడలో, రహమత్ నగర్ లో, యూసుఫ్గూడ బస్తీల్లో, ఎల్ఎన్ నగర్ బస్తీల్లో ఒక్కొక్క ఇంట్లో 42 దొంగ ఓట్ చోరీకి పాల్పడ్డారని చెప్పి కేటీఆర్ గారు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి డిజిటల్ మీడియా వాళ్ళని పిలిచి మొత్తం పీపీటీ ఇస్తే రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకత్వం మీద ఓట్ చోరీ అని మాట్లాడుతున్నాడు. మరి మీ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది. బైసాబ్ మీకు గుర్తుందో లేదో, సీతక్క గారి నియోజకవర్గంలోనే అసహనం ఉన్నది. ఇవాళ అక్కడ సమ్మక్క సారక్క జాతరలో మంత్రులు కొట్టుకుంటలేరా? ఇవాళ దాని గురించి మాట్లాడరు. సీతక్క గారు ఇక్కడికి వస్తే సార్ అక్క మంచిది, వాస్తవానికి అక్క మంచిదే కావచ్చు, కానీ అక్కను కూడా మసిఊసి మారడికాయ చేసినట్టు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పాపం ఆమె పబ్లిక్ లీడర్, ఆమె పబ్లిక్ మనిషి మేము ఇన్ని రోజులు అనుకున్నాం. మాకు గౌరవం ఉండే అక్క మీద. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కకు అనేక పనులు మేము చేసి పెట్టినాం. మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ అన్న గారు కావచ్చు చేసి పెట్టారు. ఇవాళ అక్కను కూడా తెచ్చి ఇక్కడ నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఎందుకు రారండి? హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఎందుకు గల్లీ తిరుగుతలేరు? అంటే ఓడిపోతుందని తెలిసి ఇవాళ ఏ అగ్రనాయకత్వం కూడా పట్టించుకోని పరిస్థితుల్లో పాపం సీతక్క గారిని తెచ్చి ఇక్కడ బదనాం చేసే కార్యక్రమం నడుస్తా ఉన్నది. ఇవాళ సీతక్క గారు మా పరంగా అయితే సీతక్క గారికి మంచి గౌరవం ఉంది. అక్క గారిని కోరుతా ఉన్నాం, ఇవాళ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితికి వచ్చింది అక్క, మీకు కొంచెం మంచి పేరుంది కనుక దయచేసి మీరన్న దాన్ని గ్రహించాలని చెప్పి సీతక్క గారిని కోరుతున్నాం. అలాగే ఇవాళ
వాళ్ళు బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కావచ్చు, మహిళలకు ఇస్తామన్నట్టు 2,500 కావచ్చు, మేము ప్రచారానికి మా కండువా వేసుకొని అమ్మ బీఆర్ఎస్కు ఓటేయండి అని చెప్పి మేము పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు బై సాబ్, ఇవాళ మేము టీఆర్ఎస్కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామయ్యా, మీరు రావాల్సిన అవసరం లేదు, సునీతమ్మ గారు గెలుస్తా ఉన్నారు, మీరు బేఫికర్ ఉండుర్రి, సునీతమ్మ గారిని కూడా బేఫికర్ ఉంచుండయ్యా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకండి భయం? ఇవాళ వాళ్ళ కూతుర్లు ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళ కూతుర్లు ప్రచారం చేస్తే 21 ఏళ్ళ పిల్లలు వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళ మీద ఏవనేటుగా కేసులు నమోదు చేస్తున్నారు. నా 6 గ్యారంటీల మీద నిలదీస్తే మా మీద కేసులు. ఎన్ని రోజులు కేసులు పెట్టి భయపడిస్తారు? ఎన్ని రోజులు మా మీద నిర్బంధం పెడతారు? ఇవాళ ప్రజల్లో ఎదుర్కోండి దమ్ముంటే, ఇవాళ ప్రజలకు వచ్చి చెప్పండి మీరు ఎందుకు హామీలు ఇవ్వలేరు, మీరు ఇచ్చిన హామీలు ఎట్టుపోయినాయి, మీరు ఇచ్చిన 420 హామీలు ఎట్టుపోయినాయి, 6 గ్యారంటీలు ఎట్టుపోయినాయి, ఏం చేసినాం మేము? ఇవాళ రైతులు నియోజకవర్గాల్లో యూరియా లేక రైతులు చెప్పులు లైన్లో పెట్టి రాత్రంతా పడిగాపులు కాసి పాము కాట్లకు ఆ గుండె జబ్బు వచ్చి అక్కడ మరణిస్తూ ఉంటే ఒక్క మంత్రి పరామర్శకు వెళ్ళిండా? ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శ చేసిరా? ఇవాళ రైతులకు ఇచ్చే జీవిత బీమా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది. 5 లక్షలు ఒక రైతు చనిపోతే ఆ రైతుకు 5 లక్షల చొప్పున కూడా ఇవ్వలే ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు 2 సార్లు ఎగొట్టిర్రు. ఇవాళ రైతులకు రుణమాఫీ 2 లక్షలు అన్నారు, వాళ్ళను మభ్యపెట్టిర్రు. మా బీసీ సోదరులను, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి బీసీ సోదరులను చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాం, అయ్యా మిమ్మల్ని మోసం ఎంత చేయాలో అంత చేసిండు. కామారెడ్డి డిక్లరేషన్ రాదు, బీసీలకు 42% రిజర్వేషన్ రాదు, మీకు వచ్చే ఏవి కూడా బీసీలకు రానివాడు ఈ ముఖ్యమంత్రి. ఆ బుల్డోజర్ కన్నా ముందు మేము పడుకున్న తర్వాత మా మీదకెళ్ళి బుల్డోజర్ పోయిన తర్వాత మీ ఇల్లు కూలగొట్టే విధంగా మేము మీకు సపోర్టివ్ గా ఉంటాం. మా పార్టీ అధినాయకత్వం కూడా మీకు సపోర్టివ్ గా ఉంటది. 10 నిమిషాల్లో మీరు ఎక్కువ ఫోన్ చేసిన కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ 10 నిమిషాల దూరంలో, కూతవేటు దూరంలో మేమందరం, మా నాయకులు కూడా ఉన్నారు, మీకు అందరికి కూడా సపోర్టివ్ గా ఉంటారు. గోపన్న లేరు అని చెప్పి ఏ జూబ్లీ హిల్స్ ఓటర్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ సపోర్టివ్ గా అధినాయకత్వం ఉంది. కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. కాబట్టి రేపు కాబోయే మీ ఎమ్మెల్యే మాగంటి సునీత గారు కూడా మీతో పాటు ఉంటారు. 100% రేపు బల్దియా ఎలక్షన్లలో కూడా ఎగరబోయేది గులాబీ జెండానే. ఈ జూబ్లీ హిల్స్ నుంచి అధిక కార్పొరేటర్లు కూడా గెలిచే సత్తా మీరు నిరూపించుకోవాలి. వాళ్ళ బీఆర్ఎస్ కు ఓటేసి ఇక్కడ మెజార్టీతో దిమ్మ తిరగాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి కూడా మా జూబ్లీ హిల్స్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.